ఈ కార్యక్రమానికి మళ్ళొక్కసారి ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న తెలుగు శాఖ తరపున నిండు హృదయంతో అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. ఆహ్వానం పలికిన మా మిత్రుడు ప్రొఫెసర్ కమలాకర్ శర్మ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాటల కంటే అంటే మాటలు ఒక రకంగా ఉండవు, ఏదో మధ్యలో సభాధ్యక్షుడికి కాస్త వెసులుబాటు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు తమ కవితా రూపమే మీతో మాట్లాడుతుంది. పాట అంటే పాటనే మీతో మాట్లాడుతుంది, వచన కవిత అంటే వచన కవితనే మీతో మాట్లాడుతుంది. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో, ఎంత కళాత్మకంగా తమ ప్రక్రియ ద్వారా వ్యక్తీకరించగలరనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఉద్దేశం కూడా అదే. మనకి వేదిక మీద మొత్తం 17 మంది పద్యము, వచన కవిత, పాట వినిపించడానికి వచ్చినటువంటి వాళ్ళు గనక ఇంకా ఒకరిద్దరు దారిలో ఉన్నారు, వస్తారు. వారందరికీ సమయాన్ని మనం నిండుగా ఇవ్వాలి. మనం నేర్చుకోవాల్సిన క్రమశిక్షణ కూడా ఏమిటంటే, విద్యార్థులుగా అధ్యాపకులుగా మనం అందరము ఈ కార్యక్రమానికి మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ గారు ఆచార్య రాములు గారు వచ్చారు, డాక్టర్ బాలు నాయక్ గారు లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, డాక్టర్ మేడి సీన్ గారు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చారు, మన తెలుగు శాఖకు సంబంధించి పీజీ సికింద్రాబాద్ కాలేజ్ నుంచి మన అధ్యాపకులు వచ్చారు, నిజాం కాలేజ్ నుంచి మన అధ్యాపకులు వచ్చారు, ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి అల్తఫా గారు వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చారు. అందరికీ ప్రొఫెసర్ నారాయణ గారు కూడా వచ్చి వెళ్ళారు. అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, మనం నేర్చుకోవాల్సింది, మీరు స్టూడెంట్స్గా మేము టీచర్స్గా, టైం అంటే టైమే అనేది నేర్చుకోవాలి. సంగనబట్ల నరసయ్య గారు నిన్న ఫోన్ చేసి మాట్లాడినప్పుడు 10కే ఎందుకు స్టార్ట్ చేయకూడదు, నేను అన్నాను ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అని వారు అడిగారు. అంటే సరే ఒక 10:30, 10:40 అన్నాను. 10 గంటలకు ఎందుకు స్టార్ట్ చేసుకోకూడదు అన్నారు ఆయన. నిజమే కదా, 10 గంటలకు ఎందుకు స్టార్ట్ చేసుకోకూడదు? మనం సీరియస్గా ఆలోచిద్దాం. దీన్ని బ్రేక్ చేయకపోతే నిజానికి గంట టైం పోయింది, దాదాపు గంటన్నర టైం పోయింది. ఇప్పుడు వారు శివారెడ్డి గారు 80+ ఉన్నారు, సంగనబట్ల నరసయ్య గారు 70+ ఉన్నారు, అశోక్ అన్న గారు 60 దాటారనుకుంటున్నా, 60+. సరే, మన గణేష్ సారు 60కి దగ్గరగా ఉన్నారు. ఇంతమంది పెద్దలు 9:30కు 10 గంటలకు రాగా మనం ఎందుకు రాలేకపోతున్నామని ఒక ప్రశ్న వేసుకొని మొదలవుదాం ఈ సభ ద్వారా. నెక్స్ట్ కార్యక్రమం అన్న 10 అంటే 10, 11 అంటే 11కు స్టార్ట్ చేసుకోవాలనే ఒక క్రమశిక్షణ లెగసీ, వీరి నుంచి క్రమశిక్షణ లెగసీ. వివేకవర్ధిని కళాశాలలో 30 సంవత్సరాలు ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేశారు శివారెడ్డి గారు. వివేకవర్ధిని కళాశాల అంటే మీకు వెంటనే పోటీ పరీక్షల్లో మీకు రాబోయే ప్రశ్న ఏమిటి? ఆంధ్ర జనసంఘం సభ ఎక్కడ జరిగింది, ఆలం వెంకట్రామారావు గారు ఎక్కడ మాట్లాడారు, ఇట్లాంటి ప్రశ్న వస్తూ ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో మొదటి సంస్కరణ ఉద్యమం అది. ఆ కళాశాలలో పనిచేశారు వారు 30 ఏళ్ళుగా. ఆ లెగసీని మనం కంటిన్యూ చేయాలి. సంగనబట్ల నరసయ్య గారు ఓరియంటల్ కళాశాలలో పనిచేశారు, ధర్మపురి ఓరియంటల్ కళాశాల. 30 ఏళ్లకు పైగా లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా పనిచేసి ఇప్పటికీ టైంకు వెళ్ళి పాఠం చెప్తున్నారు వారు. అశోక్ అన్న అయితే ఒక టీచర్గా, సమాజం మార్పు కోరుకునే వ్యక్తిగా సినిమా రంగంలోకి ప్రవేశించి కూడా అని ఎందుకంటున్నానంటే, మామూలుగా సినిమా రంగంలోకి ప్రవేశించిన వాళ్ళు కాస్త టైం పాటించకుండా అటు ఇటు ఉంటారు, అరాచకంగా ఉంటారనే ఒక భావన ఉంది కదా. వాటన్నిటికీ భిన్నమైనటువంటి తన సహజ వ్యక్తిత్వాన్ని ఇంకా నిలుపుకొని 10 అంటే 10 గంటలకే వచ్చి డిపార్ట్మెంట్లో కూర్చున్నారు.
నేను ఇంత పట్టింపుగా టైం గురించి ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో చాలా ముఖ్యమైనది కనుక దాని గురించి. సో ఈ నేపథ్యంలో ఇవాల్టి కార్యక్రమం నిర్వహించుకోవడానికి సంబంధించి గణేష్ గారు అకాడమిక్గా ఆలోచించే ప్రిన్సిపాల్. ఏ విషయాన్ని అయినా సరే కళాశాల అన్నప్పుడు బోధన ఉండాలి, కళాశాల అన్నప్పుడు పరిశోధన ఉండాలి. ఈ బోధన పరిశోధనకి అనుసంధానములో బోధనలో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, పరిశోధనలో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అప్పుడప్పుడు పండితులతో, స్కాలర్స్తో ఉపన్యాసాలు ఉండాలి అని భావిస్తూ ఉంటారు. అందుకే నెలలో 2-3 కార్యక్రమాలు ఆర్ట్స్ కాలేజీలో నడుస్తూ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున. అట్లా చాలా రోజులుగా తెలుగు డిపార్ట్మెంట్ నెలకు ఒక కార్యక్రమం పెట్టినా కూడా సార్కి సంతృప్తి కలగటం లేదు. ఆయన ఏమంటున్నారంటే ఒక రంగుల ప్రపంచంలాగా ఒకసారి ఒక కార్యక్రమం పెట్టండి సార్ అని ఒక 6 నెలల నుంచి అడుగుతూ ఉన్నారు. సరే, ఎగ్జామ్స్ మధ్యలో ఇవి మనకి ఆటంకంగా వస్తున్నాయి. ఈ మధ్యలో మాకైతే మా తెలుగు డిపార్ట్మెంట్లో గత సంవత్సరం 104 PhD థీసిస్ సబ్మిషన్ జరిగింది. ఈ 104 PhD థీసిస్ సబ్మిషన్ అయ్యింది కావటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వాటికి వైవాలు నిర్వహించడం ఇంకో ఎత్తు. రోజు ఒక 2 వైవాలు పెట్టుకుంటే తప్ప మాకు ఒడిచేటట్లు లేదు. కనుక ఆ వైవాల బిజీ ఒకటి, పరీక్షల బిజీ ఒకటి, రకరకాల వాటితో 6 నెలల కాలం తర్వాత ఇప్పుడు ఇది సాధ్యమైంది. ఆయన్ని అన్నారు, ఉపన్యాసాలు కాదు, పాట పాడటం, కవిత్వం చదవటం, పిల్లలు చదవటం, పెద్దవాళ్ళని ఏమన్నా పిలిపించి చదవటం, అది ఒక రకంగా మన విద్యార్థులని ప్రభావం వేస్తే మన విద్యార్థుల మీద మంచి కవులు, రచయితలు తయారవుతారు. అట్లాంటి కార్యక్రమం చేయండి అన్నారు. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ ఇంద్రధనస్, ఈ సింగిడిలో వేదిక మీద ఉన్న వాళ్ళందరూ భిన్నమైనటువంటి రంగాలకు సంబంధించిన వాళ్ళు. దీని ఉద్దేశం మేము వారితో మొదలే మాట్లాడినప్పుడు చెప్పాం, పద్యమైనా, వచన కవిత అయినా, పాట అయినా, పద్యమైతేనేమో వేరే వాళ్ళు ప్రముఖ కవులు నన్నయ్య నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు రాసిన ప్రముఖ కవులు చాలామంది ఉంటారు, ఆ పద్యాలను చదువుతారు. లేదా వారు రాసిన పద్యం చదివినా మనకేం అభ్యంతరం లేదు. పాట అయితే ఖచ్చితంగా వారు రాసిన పాటలే చదువుతారు. ఎందుకంటే ఇక్కడ అట్లాంటి కవులనే మనం పిలిచాం పాట కవులని. నేనైతే గత 15 సంవత్సరాలుగా పాట మీద కొంత మేరకు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా, చదువుతూ ఉన్నా, రాస్తూ ఉన్నా. ఆ క్రమంలో పాట అనేది నిరాదరణకి గురైంది. నిజానికి కవితా ప్రక్రియల్లో కవిత్వం అంటేనే పాట అంటే కవిత్వం, కవిత్వం అంటే పాట. పద్యం తర్వాత వచ్చింది, పాటనే మొదలున్నది. నర్సయ్య గారు దీనికి అంగీకరించవచ్చు, లేదు అంగీకరించకపోవచ్చు, వేరే సంగతి. కానీ మౌఖికంలో పాటనే మొదలున్న తర్వాత పద్యం వచ్చింది, తర్వాత గేయం వచ్చింది, తర్వాత వచన కవిత వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారంటే పాటకు నిర్వచనం చెప్పమంటే గేయము, పాట పర్యాయ పదాలు అంటున్నారు. గేయము, పాట పర్యాయ పదం కాదు, పాటనే మొదలు. ఒకవేళ పాట నుంచి గేయం మొదలు కావాలి, పాట నుంచి పద్యం మొదలు కావాలి. దీనికి సంబంధించి దాదాపు ఒక 500 పేజీల రచన నేను రాసి ఉన్నా. దాన్ని బయటికి తీసుకురావడానికి, పుస్తకంగా బయటికి తీసుకురావడానికి కొంత ఇంకా వర్క్ చేయాల్సి ఉంది కనుక బయటికి తేవట్లేదు. సో అట్లా పాటలు, వారు రాసిన పాట కవులు ఎవరైతే ఉన్నారో పాట కవులు అంటున్నాను. నేనైతే చాలా నిర్దిష్టంగా పాట కవులు, వాళ్ళు కూడా కవులు. వచన కవి అన్నాం కదా మనం. వచన కవిత రాసిన వాళ్ళను వచన కవి అన్నప్పుడు, పద్యం రాసిన వాళ్ళని పద్య కవి అన్నప్పుడు, గేయం రాసిన వాళ్ళని గేయ కవి అయినప్పుడు, మరి పాట రాసిన వాళ్ళు పాట కవులు కాకుండా ఎందుకు పోతున్నారు అనేది నా ప్రశ్న. అందుకే పాట రాయటమే, పాటనే కవిత్వం కనుక పాట రాసిన కవులందరూ ఇవాళ వచ్చారు మన దగ్గరికి. వచన కవులు కూడా వచన కవిత్వంలో చాలా ప్రామాణికమైన డిఫరెంట్ యాంగిల్స్లో రాస్తున్న వాళ్ళు, భిన్నమైన నేపథ్యాల నుంచి రాస్తున్న వాళ్ళని మనం ఒక 7 మందిని పిలిచాం. కనుక వాళ్ళ సాహిత్య ప్రక్రియనే మీతో మాట్లాడుతుంది ఈ కార్యక్రమం. ఉద్దేశం ఇది, ఎట్లయినా సరే ఈ కార్యక్రమాన్ని 1 గంటకు 1:30కు ముగించాలి. మన పెద్దవాళ్ళకి మనం భోజనం పెట్టి పంపించాలి, గౌరవించుకోవాలి. అయితే మీరు దీనికి సహకరించాలి. మామూలుగా క్లాస్లో టీచర్ పాఠం చెప్తూ ఉంటే ఎవరైనా లేచి బయటకు వెళ్తున్నారు అనుకోండి, పాఠం చెప్పబుద్ధి కాదు. అందుకోసం మీరు మా ఆవరణలోకి వచ్చారు, మీకు వినసొంపుగా పాఠం చెప్పే బాధ్యత మాదే. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని కుర్చీల మీద నుంచి లేవకుండా పాఠం చెప్పగలిగే సమర్థులను మాత్రమే. ఇక్కడ వైయక్తికమైనటువంటి ఆసక్తులు, ఇంట్రెస్ట్లు, ఇతరత్ర విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా నేనైతే వ్యక్తిగతంగా
ఆయా ఏరియాలో నిష్ణాతులైన వాళ్ళను మాత్రమే పిలిచాం. కవిత్వం రాసేవాళ్ళు ఇంకా రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట. కానీ కవిత్వం చదవటం అనేది కూడా ఒక పద్ధతి, అది ఒక ఆర్ట్ ఫామ్. ఆ ఆర్ట్ ఫామ్ను చదవడానికి సంబంధించిన కొన్ని ఎత్తుగడలు ఉంటాయి. అట్లాంటి ఎత్తుగడలకు సంబంధించిన వాళ్ళు ఆ పద్ధతిలో చదవగలిగే వాళ్ళను మాత్రమే ఇక్కడికి పిలిచాం మనం. వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అందుకోసం 1:30 వరకు ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా మీరెవ్వరు ఈ సభ ఇంత నిండుగా ఎట్లా ఉందో ఇంతే నిండుగా మనం బయటికి వెళ్ళిపోవాలి. అయితే భోజనం మాత్రం మీ అందరికీ మళ్ళీ మీ హాస్టల్లోనే, కేవలం గెస్టులకు మాత్రమే మన ప్రిన్సిపాల్ గారు గెస్ట్ హౌస్లో గెస్టులకు మాత్రం ఏర్పాటు చేశారు. ఎందుకంటే మన కళాశాల ఆర్ట్స్ కళాశాల చాలా పేద కళాశాల. పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా వెనక ముందు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మన యూనివర్సిటీ నిధుల పరిస్థితి, ఆర్ట్స్ కాలేజ్ నిధుల పరిస్థితి, సైన్స్ వాళ్ళకన్నా రకరకాల ఫండింగ్ వస్తూ ఉంటుంది వేరే వాటి నుంచి. కానీ ఆర్ట్స్ కాలేజ్కి అట్లాంటి పరిస్థితి ఉండదు. వైట్ పేపర్ కొనుక్కోవాలంటే కూడా వెనక ముందు ఆలోచించవలసిన పరిస్థితి. సో అది ఇంకొక సెమినార్ పెట్టినప్పుడు అప్పుడు ధనికులం అంటున్నారు కదా సారు, ఇంకో సెమినార్ పెట్టి అప్పుడు ఆలోచిద్దాం. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో మొదలు మనం ఇందులో పెద్దవారిగా ఒక 3 అతిథులుగా పిలుచుకున్నాం. వచన కవిత్వంలో శివారెడ్డి గారిని, పద్య కవిత్వంలో సంగనమట్ల నరసయ్య సార్ని, పాటలో అశోక్ సార్ని, ఈ 3 పిలుచుకున్నాం. ఈ 3 తమ ప్రక్రియతో పాటు ఒక 2-3 మాటలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.